ఒక హీరో కోసం కథ రాస్తే మరో హీరోతో సినిమా చేయడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు ఇలా జరుగుతూనే ఉంది. ఏ కథైనా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుందని, కథే హీరోని ఎంచుకుంటుందని ఇండస్ట్రీలో అంటుంటారు. ఇంతకీ విషయం ఏంటంటే, రామ్ చరణ్ కోసమని కథ రాస్తే విజయ్తో సెట్ అయిందట. చరణ్ నో చెప్పడానికి కారణం ఏంటి? విజయ్ దగ్గరకు ఈ కథ ఎలా వెళ్ళింది? అసలు ఏం జరిగింది? RRR సినిమాతో మెగా పవర్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ కాదు, ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇక నుంచి చేసే సినిమాల విషయంలో మరింత కేర్ తీసుకోవాలి. రొటీన్ కు భిన్నంగా డిఫరెంట్ మూవీస్ చేయాలి అనుకుంటున్న టైంలో జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కమర్షియల్ సక్సెస్ కూడా సాధించిన గౌతమ్ తిన్ననూరి చరణ్ కు ఓ కథ చెప్పాడట. ఆ కథ చాలా బాగుందట. సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే అప్పటికే గేమ్ చేంజర్ మూవీకి ఓకే చెప్పడం, ఆ సినిమా బాగా లేట్ అవుతుండటంతో గౌతమ్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేక అయిష్టంగానే ఆ కథను వేరే వాళ్లతో చేయమని చెప్పాడట. చరణ్ తో మూవీ సెట్ కాకపోవడంతో ఎవరితో చేస్తే బాగుంటుందనుకుంటే సితారా నాగవంశీ విజయ్ తో చేద్దామన్నాడట. అప్పుడు విజయ్ కు గౌతమ్ కథ చెప్పడం, కథ నచ్చి విజయ్ వెంటనే ఓకే చెప్పడం వెంటనే జరిగిపోయాయట. ఇలా చరణ్ కోసం రాసిన కథ అనుకోకుండా విజయ్ దగ్గరకు వచ్చిందట. గేమ్ చేంజర్ కోసం చరణ్ మంచి కథను వదులుకోవాల్సి వచ్చిందని నిర్మాత దిల్ రాజు ఇటీవల తెలియజేశారు. ఇక నాగవంశీ అయితే విజయ్ తో గౌతమ్ చేస్తున్న మూవీ ప్రతి ఒక్కరికి షాకింగ్ లా ఉంటుందని, జెర్సీ తీసిన గౌతమ్ ఇలాంటి సినిమా తీస్తాడా అని అందరూ షాక్ అవుతారని చెప్పి అంచనాలను పెంచేశాడు. మరి చరణ్ చేయాల్సిన సినిమా చేస్తున్న విజయ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.